బాబాయ్ అబ్బాయి కూడా నన్ను చూసి పారిపోయాడక్క. నాకెందుకు ఇలా జరుగుతుందో? నాకు తెలిసి నీ తలరాతలోనే ఏదో దోషం అనిపిస్తుంది. చెప్పండి యజమాని గారు, ఏంటి సమస్య? ఇప్పుడు నేనేం చెప్పను పంతులు గారు. దోషం మీ తలరాతలో అస్సలు లేదు యజమాని గారు. కానీ మీ పైన ఈ మహా చెడ్డ పగుళ్ళు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి. నా సలహా ఏంటంటే, ఎవరైనా ఎక్స్పర్ట్ని ఇంటికి త్వరగా పిలిచి ఈ పగుళ్ళ నుండి శాశ్వత ముక్తిని పొందండి. ఇదిగోండి, ఇది మా స్నేహితుడి యొక్క కార్డు. ఇతడు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాడు. నెమ్ము, పాకురు, పగుళ్ళు. చింతించకండి, పని అయిపోతుంది. దీని అర్థం ఏంటంటే, ఈ పెళ్లి ఖాయమైందని. తప్పకుండా. దాన్ని అలా కొయ్యవద్దు, ఇలా సగం సగం పెట్టాలి. అరే త్రివేది గారు, రండి రండి. అరే నమస్కారం నమస్కారం, కూర్చోండి. రండి రండి, చెప్పండి. మీరైతే చమత్కారమే చేశారు. నా ఇంటిని, నా తలరాతని రెండింటిని మెరిసేలా చేశారు. అవునవును. ఇదంతా మీరు ఎలా చేశారా బాబు? బాబు, దీని గొప్పదనం అంతా డాక్టర్ ఫిక్సిట్దే మరి. డాక్టర్ ఫిక్సిట్? డాక్టర్ ఫిక్సిట్. మీకు తెలుసు కదా, మీ ఇంటి గోడలకి 3 సమస్యలున్నాయి: నెమ్ము, పగుళ్ళు, ఇంకా కాంక్రీట్ ప్లాస్టర్ రిపేర్. నేను డాక్టర్ ఫిక్సిట్ యొక్క రిపేర్ రేంజ్ ద్వారా ఈ సమస్యలన్నిటి నుండి మీ ఇంటికి ముక్తిని ప్రసాదించాను. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు మీరు ప్రతి ఏడాది ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే డాక్టర్ ఫిక్సిట్ యొక్క రిపేర్ రేంజ్ వల్ల మీ ఇల్లు ఏళ్ల తరబడి ఉంటుంది, మెరుస్తూ కొత్తదిలా. డాక్టర్ ఫిక్స్ ఇచ్చేసింది నా ఇంటి గోడల్ని ఫిక్స్, ఇంకా నా పెళ్లిని కూడా. మామూలుగా ఒక ఇంటి గోడలపై 3 రకాల సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి: పగుళ్ళు, నెమ్ము, ఇంకా బలహీనమైన ప్లాస్టర్. ఇప్పుడు డాక్టర్ ఫిక్సిట్ యొక్క ఫ్రీ రేంజ్ ఈ సమస్యలన్నింటినీ అంతం చేస్తుంది. పైగా మీ ఇంటిని ఏళ్ల తరబడి ఉంచుతుంది కొత్తగా మెరిసేలా. అంటే ప్రతి ఏడాది మళ్ళీ రిపేర్ చేయించే తలనొప్పి మరియు ఖర్చు నుండి ముక్తి. అయితే రండి, ఈ ప్రోడక్ట్స్ గురించి ఇంకా వివరాల్ని తెలుసుకుందాం. సాధారణంగా గోడల లోపల జరిగే రిపేర్ వల్ల ఈ సమస్యలను కొద్ది సమయం వరకు మాత్రమే నియంత్రించగలం. అయితే పగుళ్ళు మరియు నెమ్ము మళ్లీ వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ ఫిక్సిట్ యూఆర్పి ఇస్తుంది కాంక్రీట్ మరియు ప్లాస్టర్ యొక్క దృఢమైన రిపేర్స్. క్రాకెక్స్ చేస్తుంది పగుళ్ళని సర్వనాశనం. ఇంకా డ్యాంప్ గార్డ్ ఇస్తుంది నిమ్ముకు ఇక సెలవు. ఈ ప్రోడక్ట్స్ యొక్క లాభాల్ని చూద్దాం. వీటిని ఉపయోగించే పద్ధతులు: గోడలను రిపేర్ చేసే ప్లాస్టర్ సాధారణంగా సిమెంట్ మరియు ఇసుక యొక్క మిశ్రమంతో తయారవుతుంది. కానీ ఈ మిశ్రమంలో నీళ్లు కలిపే సమయంలో చాలాసార్లు ఎక్కువ తక్కువ అవడం వలన ప్లాస్టర్ దృఢంగా అవ్వదు. ఈ రిపేర్ ప్లాస్టర్ని దృఢంగా చేయడానికి మిశ్రమంలో ఏదైనా అనూహ్యమైనది కలిపితే మంచిది. అంటే డాక్టర్ ఫిక్సిట్
పిడిక్రియేట్ యూఆర్పి లాంటిది. దీనిని మిశ్రమంలో కలపడం ద్వారా మీరు పొందుతారు పిఎంఎం అంటే పాలిమర్ మోడిఫైడ్ మోటార్. దీన్ని ఉపయోగించడం వల్ల మీ గోడలకి లభిస్తుంది దృఢమైన ప్లాస్టర్ యొక్క రిపేర్. దీనిని గోడలపై ఉపయోగించే పద్ధతిని చూద్దాం. గోడలపై నుండి బాగా శిథిలావస్థలో ఉన్న భాగాన్ని తీసివేసి మంచి నీళ్లతో కడగాలి. తర్వాత డాక్టర్ ఫిక్సిడ్ పెడిక్రియేట్ యూఆర్పి మరియు సిమెంట్ యొక్క బాండ్ని కోట్ చేయండి. బాండ్ కోట్ చేయడానికి సిమెంట్ మరియు యూఆర్పిలని 1:1 పరిమాణంలో కలపండి. అంటే 1 కిలో సిమెంట్ కోసం 1 కిలో యూఆర్పిని వాడండి. ఆ తర్వాత డాక్టర్ ఫిక్సిడ్ పెడిక్రియేట్ యూఆర్పితో పిఎంఎం తయారు చేయండి. పిఎంఎం తయారు చేయడానికి 1 భాగం సిమెంట్, 3 భాగాలు ఇసుక, సిమెంట్ యొక్క పరిమాణంలో 15% యూఆర్పి ఇంకా తగినంత నీళ్లు కలపండి. బాండ్ కోట్ చేసిన 5-10 నిమిషాల లోపు అంటే ఈ మిశ్రమం జిడ్డులాగా అయినప్పుడు పిఎంఎంతో రిపేర్ చేయండి. దానిని శిథిలావస్థలో ఉన్న గోడలపై వేయడానికి కావాలంటే ట్రావెల్ని ఉపయోగించండి లేదా మీ చెయ్యిని కూడా ఉపయోగించవచ్చు. సరైన పరికరాలను ఉపయోగించి ఉపరితలాన్ని సాపాటుగా చేయండి మరియు రిపేర్ చేయబడిన ఏరియాని సరిగ్గా క్యూర్ అవ్వనివ్వండి. మారుతున్న ఋతువులను బట్టి చాలాసార్లు గోడలు పాడవడం జరుగుతుంది. గోడలపై పగుళ్లు రావడం మొదలవుతాయి. ఇంకా ప్లాస్టర్ కూడా చెదిరిపోవడం జరుగుతుంది. ఈ పగుళ్ల మధ్యలో సిమెంట్ మరియు మట్టి యొక్క మిశ్రమాన్ని వేయడం వలన కొంత సమయం మాత్రమే బాగానే ఉంటుంది. కానీ సిమెంట్ ఫ్లెక్సిబుల్ అవ్వకపోవడం వలన గోడలు ఎక్కువ రోజులు ఆగవు. ఆ పగుళ్ళని అంతం చేయడానికి డాక్టర్ ఫిక్సిట్ వారు తెచ్చారు క్రాకెక్స్ పేస్ట్ మరియు క్రాకెక్స్ ష్రింక్ ఫ్రీ. ఇవి పగుళ్ళని నింపివేస్తాయి, పగుళ్లలో వచ్చే నెమ్ముని అడ్డుకుంటాయి. పైగా ఫ్లెక్సిబుల్ అవడం వలన గోడలలో మామూలుగా జరిగే కంపనల వలన పగుళ్ళు రావు. ఇప్పుడు దీనిని ఎలా ఉపయోగిస్తారో చూద్దాము. ఒక జల్లెడ సహాయంతో పగుళ్లలో 5 mm x 5 mm యొక్క వి గ్రూవ్ తయారు చేయండి. గ్రూవ్ని శుభ్రం చేసి మట్టి ప్లాస్టర్ యొక్క ఢీల ముక్కలను తీసివేయండి. తర్వాత మంచినీళ్లతో కడగండి. దాని తర్వాత పగుళ్లలో పుట్టి బ్లేడ్ సహాయంతో క్రాకెక్స్ పేస్ట్ లేదా క్రాకెక్స్ ష్రింక్ ఫ్రీని వేయండి. డాక్టర్ ఫిక్సిట్ క్రాకెక్స్ పేస్ట్ వేసిన తర్వాత 4 నుండి 6 గంటల వరకు ఆరనివ్వండి. దాని తర్వాత మరో కోట్ వేయండి. ఇంకో కోట్ని కూడా 4 నుండి 6 గంటల వరకు ఆరనివ్వండి. దాని తర్వాత 4-6 గంటల తర్వాత మళ్ళీ పెయింట్ వేయొచ్చు. డాక్టర్ ఫిక్సిట్ క్రాకెక్స్ ష్రింక్ ఫ్రీ యొక్క కేవలం ఒకే కోట్ సరిపోతుంది. ఇంకా పెయింట్ వేసే ముందు దానిని 6 గంటలు ఆరనివ్వండి. గోడల లోపల వచ్చే నెమ్ముకి సమాధానం కోసం డాక్టర్ ఫిక్సిట్ వారు తెచ్చారు ఒక ఎక్స్పర్ట్ సొల్యూషన్, డాక్టర్ ఫిక్సిట్ డ్యామ్ గార్డ్. ఇది నీటికి సంబంధించిన ఒక ఎపాక్సీ. ఇది మామూలు నెమ్ము నుండి మీకు విముక్తినిస్తుంది మరియు ఏళ్ల తరబడి మీ ఇంటిని ఉంచుతుంది సురక్షితంగా. మామూలు నెమ్ము గోడలపై ఉన్న పెయింట్ని తీసివేయడానికి పత్రేని ఉపయోగించండి. గోడ మీద ప్లాస్టర్ కనిపించేంత వరకు పుట్టిని తీసివేయండి. వైర్ బ్రష్ యొక్క సహాయంతో గోడలని శుభ్రం చేయండి. బ్రష్తో గోడలని తడపండి. డాక్టర్ ఫిక్సిట్ డ్యామ్ గార్డ్ని 1:1:1 పరిమాణంలో అంటే 1 భాగం నీళ్లు, 1 భాగం బేస్, ఇంకో భాగం హార్డ్నర్ని కలపండి. బ్రష్ని ఉపయోగించి డాక్టర్ ఫిక్సిట్ డ్యామ్ గార్డ్ని గోడలపై చక్కగా వేయండి. ఈ కోట్ని 6 నుండి 8 గంటలు ఆరనివ్వండి. డాక్టర్ ఫిక్సిట్ డ్యామ్ గార్డ్ యొక్క రెండవ కోట్ మొదటి కోట్కి 90 డిగ్రీల కోణంలో వేయండి. ఈ కోట్ని 24 గంటలు ఆరనివ్వండి. కొంచెం అధిక డాంప్నెస్. ముందు చెప్పిన పద్ధతి ప్రకారంగా డాక్టర్ ఫిక్సిట్ డ్యామ్ గార్డ్ యొక్క మొదటి కోట్ వేయండి. డాక్టర్ ఫిక్సిట్ డ్యాంప్ గార్డ్ పుట్టిని తయారు చేయడానికి 1:1:2 పరిమాణం అంటే 1 భాగం బేస్, 1 భాగం హార్డ్నర్,
ఇంకా 2 భాగాలు వైట్ లేదా గ్రే రంగు సిమెంట్తో తయారు చేయండి. పుట్టిని ప్లాస్టర్ లాగానే గట్టిగా అయ్యేంత వరకు నీళ్లు నింపండి. పత్రేని ఉపయోగించి డాక్టర్ ఫిక్స్డ్ డాంప్ గార్డ్ పుట్టిని గోడలపై వేయండి. దీనిని 24 గంటలు ఆరనివ్వండి. ఇప్పుడు డాక్టర్ ఫిక్స్డ్ డాంప్ గార్డ్ని 1:1:1 పరిమాణంలో, అనగా 1 భాగం నీళ్లు, 1 భాగం బేస్, ఇంకొక భాగం హార్డ్నర్ని కలపండి. బ్రష్ని ఉపయోగించి డాక్టర్ ఫిక్స్డ్ డాంప్ గార్డ్ని గోడలపై వేయండి. ఈ కోట్ని 24 గంటల వరకు ఆరనివ్వండి. డాక్టర్ ఫిక్స్డ్తో అనుబంధం కోసం విజిట్ చేయండి www.drfixit.com లేదా కాల్ చేయండి 1800-209-5504. మీరు మాకు ఈమెయిల్ కూడా చేయవచ్చు info@drfixit.com.